హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో రవ్వ పొంగల్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకొని ఉడికించుకోవాలి. నేను బన్సీ రవ్వ, సన్న రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ తీసుకున్నాను. రవ్వని బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా గట్టిగా పిండుకొని వేసుకోవాలి కప్పులోకి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా కడిగి ఉంచుకున్న రవ్వను వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు పెసరపప్పు కూడా ఉడికిపోయింది. మనకి పెసరపప్పు కూడా ఇందులో రవ్వలోకి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని నెయ్యి వేసుకున్నాను. జీలకర్ర, కరివేపాకు వేసాను. జీడిపప్పు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. పోపు వేసుకొని కలిపేసుకోవడం అంతే. ఎంతో టేస్టీ అయినా రవ్వ పొంగల్ రెడీ అయిపోయింది. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.